ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ 8 స్టార్టింగ్ లో మనం చూస్తాం టాయ్ క్యూ కి చాలా క్లోజ్ గా వస్తుంటాడు. అది చూసి క్యూ తన ఐస్ ని క్లోజ్ చేస్తాడు, టాయ్ కిస్ చేస్తాడేమో అని. అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మనం మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోదాం ఫస్ట్ లాగా. సో అప్పుడు వాళ్ళు పింకీ ప్రామిస్ చేసుకుంటారు. ఇక్కడ క్యూ టాయ్ ని టీస్ చేస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళు కలిసి తినడానికి వెళ్తారు. సో ఇక్కడ పీమ్ వాళ్ళని దూరంగా ఉండి చూస్తూ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా మాథ్యూ వెనకాల నుండి వచ్చి చెప్తుంటాడు. తను చెప్తుంటాడు టాయ్ కి ఏమైంది. సో ఇక్కడ పీమ్ పానిక్ అయ్యి అతన్ని స్లాప్ చేసేస్తాడు. సో దాని వల్ల మ్యాట్ స్పృహ కోల్పోతాడు. సో అప్పుడు తను మ్యాట్ ని తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పీమ్ యొక్క అందరూ ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చొని టాయ్ తో అడుగుతుంటారు, సో ఈ రోజు నువ్వు క్యూతో కలిసి తిన్నావు, సో ఎలా ఉండేది. సో అప్పుడే ట్యాన్ అతని ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వస్తాడు. సో అది చూసి పీమ్ అంటాడు, నువ్వు ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చావు. సో పీమ్ దగ్గర కూర్చుంటాడు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఎక్కడున్నారు ఇంతమంది. సో దీంతోనే మనకి ఎక్కువ ఐడియాస్ దొరుకుతాయి. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, పూమ్ నాకు మొత్తం చెప్పాడు. సో ఇక్కడ టాయ్ చాలా సాడ్ గా ఫేస్ పెడుతుంటాడు. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, సాడ్ ఫేస్ పెట్టకు, లేకపోతే నువ్వు కోరుకుంటున్నావా నేను వెళ్ళి క్యూని పంచ చేయాలని. సో ఇక్కడ ట్యాన్ ఫ్యాంగ్ ని శాంతింపచేస్తాడు. సో ఇక్కడ పీమ్ చెప్తుంటాడు, క్యూ టాయ్ గురించి మంచిగా ఫీల్ అవుతాడు. అప్పుడు మేక్ అంటాడు, అయితే మరి వాళ్ళిద్దరూ కలిసి ఎందుకు లేరు మరి. అప్పుడు బియర్ చెప్తాడు, డేట్ చేయడం అంత ఈజీ కాదు. సో అప్పుడు పున్ చెప్తుంటాడు, అయితే మరి మనం మన ప్లాన్ ని కంటిన్యూ పెట్టాలి. అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నేను ఫస్ట్ మూవ్ తీసుకుంటాను క్యూని తీసుకొని. సో పీమ్ చెప్పాడు, క్యూ నా గురించి మంచిగా ఫీల్ అవుతాడు అని. సో అప్పుడు పున్ చెప్తుంటాడు, మనం ప్లాన్ ని కంటిన్యూ చేస్తాం. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, క్యూ లైక్ అయితే చేస్తాడు నిన్ను, కానీ అతను ఒప్పుకోవడం లేదు, మనం అది ఆలోచించాలి. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు దీని గురించి స్ట్రైట్ గా అతనితో మాట్లాడు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నేను ఇంకా ఎక్కువ టైం ని వేస్ట్ చేయాలనుకోవడం లేదు. సో ఇటువైపు పీమ్ టాయ్ ఆర్ట్ రూమ్ కి వెళ్తారు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. క్యూ చెప్తుంటాడు, వర్క్ చేస్తున్నాను, ఏమైనా వర్క్ ఉందా. అప్పుడు టాయ్ చెప్తాడు, ఏం లేదు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను చెప్పాను కదా నీకు మా అవసరం పడుతుంది అని. సో అప్పుడు అతను పున్ కి మెసేజ్ చేస్తాడు. సో అప్పుడు పున్ చెప్తుంటాడు, సర్ప్రైజ్ ఉంది, నేను ఇప్పుడే వస్తాను. సో ఇక్కడ టాయ్ క్యూతో భయపడుతుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి క్యాంటీన్ కి వెళ్తారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, పున్ ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు పున్ వచ్చి చెప్తుంటాడు, మనము వాలంటరీ క్యాంప్ కి వెళ్తున్నాము. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఇది నీ సర్ప్రైజ్ ఉండేనా. ఇంకా మేమైతే క్యూను టాయ్ గురించి మాట్లాడుతుంటే. సో అప్పుడు క్యూ అంటాడు, నా గురించి ఏం మాట్లాడేది ఉంది. సో ఇక్కడ ట్యాన్ టాపిక్ ని చేంజ్ చేస్తాడు. సో ఇక్కడ పున్ చెప్తుంటాడు, నేను మీ అందరి నేమ్స్ ని రాయించాను, సో మీరు నో అని చెప్పరాదు, ఇంకా మనకు చాలా స్టూడెంట్స్ కావాలి, సో మీరు ఈ పేపర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఇక్కడ ట్యాన్ పీమ్ కలిసి వెళ్తారు, పున్ను చైన్ వెళ్తారు. సో ఇక్కడ టాయ్ క్యూ పేపర్స్ ని బోర్డు మీద పెడతారు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా. అప్పుడు క్యూ చెప్తుంటాడు, అదేం కాదు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, అయితే మీరు నాతో ఉండడం మీకు తప్పుగా అనిపిస్తుందా, మీరు నాతో నార్మల్ గా ఉండరాదా. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఇలాగనా నార్మల్ అంటే. సో అప్పుడు అతను టాయ్ ని టీస్ చేస్తుంటాడు. ఇక్కడ ట్యాన్ పీమ్ ఇంజనీరింగ్ బోర్డు మీద పేపర్స్ ని పెడతారు. అప్పుడు పుమ్ చెప్తాడు, నువ్వేం చేస్తున్నావు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, మేము వాలంటీర్ క్యాంప్ గురించి ఇది చేస్తున్నాము, సో మీరు కూడా పదండి మాతో, ఇంకా నువ్వు ఫ్యాంగ్ ని కూడా పిలువు. అప్పుడు పుమ్ చెప్తుంటాడు, అతను రాడు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను అతన్ని ఇన్వైట్ చేయడానికి వెళ్తాను. సో అప్పుడు పీమ్ కూడా వెళ్తాడు. సో అప్పుడు పుమ్ చెప్తుంటాడు, నేను కూడా వస్తాను మీతో కలిసి. ఇక్కడ ట్యాన్ వెళ్లి పీమ్ తో చెప్తుంటాడు, నువ్వు ఇది వెళ్ళి అక్కడ పెట్టు, నేను లవ్ మిషన్ మీదకి వెళ్తాను. సో ఇక్కడ పుమ్ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఇది తీసుకో, దీన్ని అక్కడ పెట్టు. అప్పుడు తను స్మైల్ చేస్తూ పుమ్ వెనకాల వెళ్తాడు. సో ఇక్కడ ట్యాన్ ఫ్యాంగ్ దగ్గర వెళ్లి క్యాంపస్ వెళ్ళడానికి చెప్తుంటాడు. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నేను చాలా లేజీగా ఉన్నాను. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను లేకుంటే నువ్వు ఎలా ఉండగలవు ఒంటరిగా. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నువ్వే అది ఒంటరిగా ఉండలేవు. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నువ్వు నాతో పద. అప్పుడు ఫ్యాంగ్ అంటాడు, సరే. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఎవరీ బాయ్ ఫ్రెండ్ ఇంత క్యూట్ గా ఉన్నాడు. సో ఇక్కడ పీమ్ చెప్తుంటాడు, ఈ ట్యాంగ్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తను పూమ్ తో చెప్తుంటాడు, నువ్వు క్యాంప్ లో బాగా ఫీల్ కావు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు అనుకుంటున్నావా నేను విలేజ్ లో ఉండలేను అని. అప్పుడు అతను పీమ్ యొక్క చేయిని పట్టుకొని చెప్తుంటాడు, సో నేను కొన్ని ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నాను నీ ఇంటి దగ్గర. సో ఇక్కడ కాఫీ షాప్ అబ్బాయి పీమ్ వైపు చూస్తుంటాడు. సో ఇక్కడ పీమ్ వెళ్ళిపోతారు. సో అప్పుడు అబ్బాయి క్యాంప్ యొక్క పోస్టర్ ని రీడ్ చేస్తాడు. సో ఇటువైపు పూమ్ బైసైకిల్ ని నడుపుతుంటాడు, పీమ్ వెనకాల కూర్చుంటాడు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు కింద పడాలనుకోకపోతే నువ్వు నన్ను మంచిగా పట్టుకో,
సో ఇక్కడ పూమ్ వెళ్ళి ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. సో ఇక్కడ పూమ్ పీమ్ యొక్క ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు సీక్రెట్ గా నా ఫొటోస్ ని ఎందుకు క్లిక్ చేసావు? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, మంచి మెమరీస్ కోసం. అప్పుడు పీమ్ కెమెరాని తీసుకుంటుంటాడు, కానీ అప్పుడు పూమ్ ఇవ్వడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, నీకు ఫొటోస్ ని క్లిక్ చేయడం అంటే నచ్చదా? సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఫొటోస్ బాగా రాలేదు కావచ్చు. పూమ్ చెప్తుంటాడు, అసలు అలా కాదు, ఎందుకంటే నువ్వు చాలా అడోరబుల్. అప్పుడు వాళ్ళిద్దరు చూసుకుంటుంటారు. సో ఇక్కడ పూమ్ యొక్క ఫొటోస్ ని క్లిక్ చేస్తాడు. అప్పుడు పూమ్ అడుగుతుంటాడు, ఎలా ఉన్నాయి? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, బాగున్నాయి. సో అప్పుడు పూమ్ క్లోజ్ గా వచ్చి చెప్తుంటాడు, నువ్వు వీటిని మంచిగా చూడు, ఇవి కేవలం బాగానే ఉన్నాయా? సో ఇక్కడ పీమ్ కెమెరాని తీసుకొని వెళ్తుంటాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, ఒకవేళ నీకు ఇది కావాలంటే నువ్వే వచ్చి దీన్ని తీసుకో. సో ఇక్కడ పూమ్ స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పీమ్ పూమ్ కూర్చొని ఉంటారు. సో ఇక్కడ కాఫీ షాప్ అబ్బాయి పీమ్ దగ్గర కూర్చొని అతను చెప్తుంటాడు, నీకు గుర్తుందా ఆ రోజు నేను నీ తల మీద కొట్టాను? అప్పుడు పీమ్ చెప్తుంటాడు, గుర్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు పూమ్ వాళ్ళ వైపు చూస్తుంటాడు. అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు, నేను క్యాంప్ కి వచ్చాను, నా పేరు క్లన్. అప్పుడు పీమ్ అతని పేరు చెప్తాడు, నేను ఒంటరిగా వచ్చాను, నా ఎవరు ఫ్రెండ్స్ రాలేదు. సో అప్పుడు పీమ్ అతని ఫ్రెండ్స్ తో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ పొన్ క్యాంప్ గురించి చెప్తుంటాడు. సో అప్పుడు వాళ్ళందరూ వెళ్లి బుక్స్ ని గ్యాదర్ చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తుంటారు, కానీ ఇటువైపు డాన్ ఫ్యాంగ్ తో ఫ్లడ్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఫోమ్ ఇంటికి వెళ్తాడు. సో అప్పుడు తను ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు ఫ్యాంగ్ చెప్తాడు, ఏంటి? సో అప్పుడు ఫోన్ అడుగుతాడు, నువ్వు డాన్ ని ఎందుకు లైక్ చేస్తావు? అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, లైక్ చేయడానికి ఎక్కువ రీజన్స్ అవసరం లేదు, అతను క్యూట్ ఫన్నీ. సో అతనితో ఉన్నప్పుడు నేను చాలా బాగా ఫీల్ అవుతాను. సో ఇక్కడ పూమ్ పీమ్ గురించి ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు ఫ్యాంగ్ అడుగుతాడు, అయినప్పటికీ నువ్వు దీని గురించి ఎందుకు అడుగుతున్నావు? సో అప్పుడు పూమ్ అక్కడ నుండి లేచి అతని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, అనిపిస్తుంది నువ్వు కూడా ఒకరిని వెతుకున్నావు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను విన్నాను ఏదైతే నువ్వు చెప్పావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పీమ్ క్యూ వాళ్ళందరూ కలిసి క్యాంప్ గురించి బ్యానర్ ని రెడీ చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళందరూ కలిసి పెయింట్ తో ఆడుతుంటారు. సో అప్పుడు వాళ్ళందరూ కలిసి టాన్ హ్యాండ్ మీద పెయింట్ ని పెడుతుంటారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఫ్యాంగ్ ని టాయ్ ని లేపి అతన్ని టీజ్ చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళందరూ కలిసి వాటర్ తో ఆడుతుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఏదైతే వాళ్ళు క్యాంప్ మీద చేస్తారో వర్క్స్ ని వాళ్ళందరూ డివైడ్ చేసుకుంటుంటారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఎందుకు పీమ్ పిల్లలకి స్టడీ చేస్తాడు, ఇంకెందుకు నేను వాల్స్ మీద పెయింట్ చేయాలి? సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, ఎందుకంటే మీరు పిల్లల్ని ఏడిపించేస్తారు. సో అలా చెప్పేసి అతను పూమ్ వెనకాల వెళ్లి దాక్కుంటాడు. సో ఇక్కడ పీమ్ పూమ్ ఇంకా అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి పిల్లల కోసం బుక్స్ ని తీసుకోవడానికి వెళ్తారు. సో ఇక్కడ పీమ్ చెప్తుంటాడు, నేను తక్కువ రేటీ లేకపోతే ఎక్కువ రేటీ కొనాలా? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నీ ఇష్టం, ఏది కోరుకుంటే అది తీసుకో, డబ్బులు నేను ఇచ్చేస్తాను, ఇంకా నువ్వు కోరుకుంటే మొత్తం స్టోరీ యొక్క వస్తువులు కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ బియర్ అది చూసి స్మైల్ చేస్తుంటాడు. సో ఇటువైపు టాయ్ క్యూ బ్రష్ తో ఆడుతుంటారు. సో నైట్ లో మనం చూస్తాం, పీమ్ యూనివర్సిటీలో నుండి బయటికి వస్తుంటాడు. సో పూమ్ వచ్చి బయట అక్కడ వెయిట్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను పీమ్ తో డిన్నర్ గురించి చెప్తుంటాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఉన్నారు, కానీ నేను నీతో డిన్నర్ చేయాలనుకుంటున్నాను. కానీ అప్పుడే పీమ్ కి పున్ నుండి కాల్ వస్తుంది. సో అప్పుడు అతను అతనికి హెల్ప్ కోరుకుంటాడు. సో అప్పుడు పీమ్ పూమ్ తో చెప్తుంటాడు, నేను ఫ్రీగా లేను. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా నీతో వస్తాను. సో ఇక్కడ పూమ్ పీమ్ ని హెల్ప్ చేయని చెప్తుంటాడు. సో ఇక్కడ వాళ్ళందరూ బుక్స్ ని బాక్సెస్ లో వేస్తుంటారు. సో ఇక్కడ పూమ్ వాళ్ళకి డిన్నర్ ఇచ్చి ప్రొఫెసర్స్ తో కలవడానికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు వాళ్ళు కలిసి తింటుంటారు. సో ఇక్కడ పూమ్ చెప్తుంటాడు, నేను నీతో ఉన్నప్పుడు చాలా బాగా ఫీల్ అవుతాను, సో ఏది కోరుకుంటే నేను అది చేయొచ్చు. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను నీకు స్లేవ్ కదా. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను చెప్పేదానికి అర్థం అది కాదు. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను జస్ట్ జోక్ చేశాను. అప్పుడు తను చెప్తుంటాడు, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నువ్వు నాతో కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, మేబీ అలానే కావచ్చు. అప్పుడు పీమ్ షాక్ అయిపోతాడు. సో అప్పుడు తను అడుగుతాడు, నువ్వేం చెప్పావు పూమ్? సో అప్పుడు పూమ్ చెప్తాడు, ఏం లేదు. అప్పుడు తను స్మైల్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, పూమ్ పీమ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. సో ఇక్కడ పీమ్ చెప్తుంటాడు, నేను క్యాంప్ గురించి బ్యాగ్ ని ప్యాక్ చేయాల్సి ఉంది, సో నేను
నేను వెళ్తాను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఒకవేళ నేను నీకు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయి, సో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో అప్పుడు భీమ్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అతను బట్టలను సదురుకుంటూ అతని ఫోన్ వైపు తరచూ చూస్తుంటాడు. సో అప్పుడు అతను పూమ్ యొక్క కాల్ ని చూసి యాంగ్రీ అయిపోతాడు. సో అప్పుడు అతను బెడ్ మీదకి వెళ్లి డాల్ ని పట్టుకొని చెప్తుంటాడు, నీకేమైంది, నువ్వు ఎందుకు కాల్ చేయడం లేదు? సో అప్పుడే పూమ్ వీడియో కాల్ చేస్తాడు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు నాకు ఎందుకు కాల్ చేసావు? నేనైతే ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నాను. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు షూర్ గా ఉండేనా? నువ్వు నా కాల్ గురించి వెయిట్ చేయలేదా? అప్పుడు భీమ్ చెప్తాడు, ఎవరు వెయిట్ చేస్తున్నారు? అయినప్పటికీ నువ్వు నాకు వీడియో కాల్ ఎందుకు చేసావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను నీ ఫేస్ చూడాలనుకున్నాను, ఇంకా నేను ఏం ప్యాక్ చేయాలి? అప్పుడు భీమ్ అతనికి చెప్తుంటాడు ఎలాంటి బట్టలను ప్యాక్ చేయాలో. అప్పుడు అతని గురించి బట్టలను సెలెక్ట్ చేస్తాడు. అలానే అతను పడుకుంటాడు. సో అప్పుడు అతను కొంచెం టైం తర్వాత నిద్ర లేచి ఆల్ ఆఫ్ సడన్ గా చెప్తుంటాడు, నేను నిన్ను లైక్ చేస్తున్నానా లేకపోతే లేదా? నేను నో అని ఎలా చెప్పగలను? ఇప్పుడైతే నేను అతన్ని ఎంతో లైక్ చేస్తాను. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.